చెర్రీ గగన్ని నిలదీస్తూ ఉంటాడు. చెప్పన్నయ్య, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పలేకపోతున్నావా? అందుకే మౌనంగా ఉంటున్నావా? నీకు మా మామయ్యకి తేడా ఏముందన్నయ్య? మీరిద్దరూ ఈగోయిస్ట్ పర్సన్సే. భూమిని అన్నావు కదన్నయ్య. మావయ్య మీద పగ తీర్చుకోవడానికి భూమిని అవమానిస్తావా? భూమిని బలిపశువు చేస్తావా? భూమిని ఇంతలా ఆడుకుంటావా అని చెర్రీ నిలదీస్తున్న ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల వంచుకుంటాడు గగన్. కరెక్టే, మీ కుటుంబాన్ని అవమానించారు. మీకు మామయ్య అన్యాయం చేశాడని భూమిని సాకుగా చూపించి మామయ్య పైన ఇంతలా పగ తీర్చుకుంటావా? కరెక్టే. అమ్మ ఆశయాన్ని సాధించడానికి భూమి పెళ్లి పందిరి నుండి వెళ్ళిపోయింది. పెళ్ళి పందిర్లో టైంకి లేకపోవడం తన తప్పే. దానికి హట్ అవ్వడం కరెక్టే. కానీ ఆ తర్వాత నువ్వేం మాట్లాడవన్నయ్యా? నువ్వు మాట్లాడిన మాటలకి హీరోలాగా కనిపించావు. కానీ ఆ తర్వాత ఏం చేసావు? పెళ్లి పందిరి మీద భూమిని వదిలిపెట్టి తనని అవమానించావు. మావయ్యని దెబ్బ కొట్టావు అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు గగన్ని. గగన్ ఏమీ మాట్లాడలేక కళ్ళు మూసుకొని కన్నీళ్ళని కారుస్తూ ఉంటాడు. నీకు మామయ్యకి భేదమేంటి? మామయ్య నీపైన శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు భూమిని వాడుకొని మామయ్యని దెబ్బ కొట్టావు అని అంటూ ఉంటాడు చెర్రీ. చెర్రీ మాటలకి కుంగిపోతూ ఉంటాడు గగన్. అప్పుడు శారద, ఏంట్రా చెర్రీ, ఏం మాట్లాడుతున్నావు? గగన్ గురించి నీకు తెలీదా? ఏదో కారణం లేనిది వాడు ఇలా చెయ్యడు అని శారద అంటుండగా, మనం ఎలాగూ అడగలేమమ్మా, చెర్రీ అన్నయ్య అయినా అడుగుతున్నాడు, అడగనివ్వు అని పూరి కూడా చెర్రీకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేదు, నా కొడుకు అటువంటి వాడు కాదు అని శారద గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ ఫేస్ని పైకి లేపి, ఏంట్రా నాన్న, ఎందుకు ఇలా చేశావు అని ప్రేమగా లాలిస్తూ అడుగుతుంది. దాంతో బాధని తట్టుకోలేని గగన్ శారద భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా నాన్న అని శారద అడుగుతుండగా, నేను కాదమ్మా క్యాన్సిల్ చేసింది, భూమియే పెళ్ళి క్యాన్సిల్ చేసింది అని అనేస్తాడు గగన్. దాంతో శారద, చెర్రీ, పూరి ముగ్గురు షాక్ అవుతారు. నాతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళింది కదమ్మా, అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? నేను ఇల్లరికం వెళ్ళాలంట, మన కుటుంబం మొత్తం ఆ శరత్చంద్ర పాదాల దగ్గర పడుండాలంట అని గగన్ అనగానే చెర్రీ షాక్ అవుతాడు. శారదాపురి కూడా షాక్ అవుతారు. ప్రేమించినప్పుడు చెప్పని కండిషన్ పెళ్లికి ముందు ఎందుకు చెప్పిందిరా అని చెర్రీని నిలదీస్తూ ఉంటాడు గగన్. గగన్ మాటలకి చెర్రీ సమాధానం చెప్పలేకపోతాడు. ఆ శరత్చంద్ర వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర నన్ను కుక్కలా కట్టేయాలి అనుకుందిరా. శరత్చంద్రకి బానిసని చెయ్యాలి అనుకుంది. వాళ్ళ నాన్న మోసం చేశాడా? తను మోసం చేసిందా? నేను మోసం చేశానా? వాళ్ళ నాన్న తరపున నాపైన పగ తీర్చుకోవాలి అనుకుందా అని గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు. ఎంతైనా ప్రేమించాను కదరా, తను పెళ్ళి క్యాన్సిల్ చేసిందని నలుగురిలో చెప్పి తను అవమాన పాలవ్వడం ఇష్టం లేక అలా మాట్లాడానంతే అని గగన్ చెప్పేస్తాడు. దాంతో చెర్రీ షాక్ అయి బాధగా గగన్ని వాటేసుకుంటాడు. సారీ అన్నయ్య, నిన్ను అర్థం చేసుకోనందుకు అని అంటూ ఉంటాడు. శారదా పూరి కూడా మరోవైపు చేరి వాళ్ళ ఇద్దరిని వాటేసుకుంటారు. మరోవైపు భూమి ఏడుస్తూ ఉండగా శరత్చంద్ర వెళ్ళి పక్కన కూర్చొని చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని, బాధపడకమ్మా, ఇప్పటికైనా వాడు ఎటువంటి వాడో తెలిసింది కదా, టైంకి ముహూర్తానికి మండపంలో లేనప్పుడు వాడు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోకుండా ఆ తర్వాత నువ్వు అవమాన పడేలా కావాలనే అలా చేశాడు. వాడు నీపై పగ తీర్చుకున్నాడు. వాడికి నీపై ప్రేమ లేదమ్మా. తల్లి ఆశయాన్ని అర్థం చేసుకోడా, ఆ ఆశయానికి అర్థం చేసుకొని సపోర్ట్గా నిలవాల్సిన వాడు నిన్ను హేళన చేశాడమ్మా, అవమానించాడు. నువ్వు మండపంలో లేనప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా? వాడికన్నా మంచివాడిని చూసి నీకు పెళ్లి చేస్తానమ్మా, ఇప్పటికైనా ఆ మోసగాన్ని వదిలే అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. బాధగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇక పక్కనున్న అపూర్వ కూడా, వాడు మోసగాడు, ప్రేమించి మోసం చేశాడు, పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. కానీ ప్రేమించిన అమ్మాయి మనసు బాధపడకుండా ఉండదు కదా బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. కోపంగా చూస్తుంది భూమి. వాడికన్నా గుణవంతుణ్ణి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాన్ని నీకు చూసి పెళ్లి చేస్తానమ్మా, బాధపడకు అంటూ శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అప్పుడే మీరా
వదినా వదినా ఇక్కడ ఆ పేపర్స్ లేవు, డైవర్స్ పేపర్స్ లేవు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. లేకపోవడం ఏంటి, అందులోనే ఉంటాయి చూడు మీరా అని అంటూ ఉండగా లేవు వదినా అని అంటూ ఉంటుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళాయి అని అడుగుతుండగా డైవర్స్ పేపర్స్ని పిన్నికిచ్చి దాచిపెట్టమన్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది. పిన్నికేం అవసరం, మీరా దాచిపెట్టుకునేది కదా అని శరత్ చంద్ర కోప్పడుతూ ఉండగా మీరా అమాయకంగా ఎక్కడైనా పడేస్తుందేమో అని పిన్నిని దాచిపెట్టమని చెప్పాను అని అపూర్వ అంటుంటుంది. ఇప్పుడు మీ పిన్నే పారేసింది కదా అని అంటూ ఉంటుంది శరత్ చంద్ర కోపంగా. అసలేం జరిగిందంటే గోరంటాకు ఆ డైవర్స్ పేపర్స్ని దాచేశాక భూమి వచ్చి అన్నీ వెతికి అక్కడున్న డైవర్స్ పేపర్స్ని తీసి కాల్చేస్తుంది. ఏంటి నాన్న, కండిషన్ పెట్టి అత్తయ్య మెడలో పసుపు తాడిని తీసేసి నా మెడలో కుంకుమ పెడతానంటే నేను అలా ఒప్పుకుంటాను అని అనుకుంటూ కాల్ చేస్తుంది భూమి ఆ పేపర్స్ని. ఇక ఎవరో కావాలనే పిన్నిని ఫాలో అయ్యి డైవర్స్ పేపర్ కాల్ చేశారేమో, ఎవరికి అవసరం ఉంది అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి కేపీ వస్తాడు. ఈ కేపీయే తీసుంటాడు అని అంటూ ఉండగా ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఏంటి, ఏం చేశాను అని అంటుండగా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు అని అపూర్వ అంటుంటుంది. అపూర్వ గారు అని గట్టిగా అరిచి అసలు మీరే పేపర్స్ గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు తెలీదు అని కేపీ అరుస్తుండగా ఇంకే పేపర్స్, డైవర్స్ పేపర్స్ దాచేసావు కదా నువ్వు అని అంటూ ఉంటుంది అపూర్వ. దాచేవాడిని అయితే సంతకం పెట్టకపోయేవాడిని, ఫస్ట్ పెట్టడం ఇష్టం లేకే విషం తాగాను, కానీ రెండోసారి నాకు తప్పలేదు, నిజంగా చెప్తున్నా, నాకు అవి ఎక్కడున్నాయో తెలీదు అని కేపీ వెళ్ళిపోతాడు. ఇక కేపీ ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నాడంటే వాడికి తెలియదేమో అంటాడు శరత్ చంద్ర. ఇక మరోవైపు కోపంగా కారు తీసుకొచ్చి ఇంటి ముందు ఆపి భూమి భూమి అని గట్టిగా అరుస్తూ భూమి గదిలోకి వెళ్ళి బాల్కనీ దగ్గరున్న భూమిని చూసి భూమి అని గట్టిగా అరుస్తుంటాడు చెర్రీ. ఏంటి చెర్రీ అలా ఉన్నావు అంటూ ఉండగా ఈ టైంలో ఇలా ఉండకుండా నీలాగా నవ్వుతూ ఉండాలి అనుకుంటున్నావా అని చెర్రీ అంటుంటాడు. ఏమైంది అని భూమి బాధగా అడుగుతుండగా అంతా నువ్వే చేసావు, కావాలనే మా అన్నయ్యని రెచ్చగొట్టి పెళ్ళి వాయిదా పడేలా చేసావు కదా, పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చేసావు కదా అని అంటుండగా షాకింగ్గా చూస్తుంటుంది భూమి. నాకు ఎలా తెలిసింది అనుకున్నావా, అన్నయ్యతో మాట్లాడే వరకు తెలియలేదు, అన్నయ్యతో మాట్లాడితే తెలిసింది, కానీ నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు. అయినా ముందు నుంచి నీపై నాకు అనుమానం ఉంటూనే వచ్చింది. అసలు ఈ ఊరికి వచ్చినప్పుడు నీకు ఏమీ లేదు, అటువంటి టైంలో మా అన్నయ్య ఇల్లు దొరికింది, ఆ ఆస్తి చూసి కన్ను కొట్టి మా అన్నయ్యని ప్రేమ ముగ్గులోకి దించావు. నీ కన్నవాళ్ళు ఎక్కడ పేదవాళ్ళైతే పనికొస్తుంది అని అన్నయ్యతో ప్రేమ నాటకం ఆడావు. పాపం మా అన్నయ్య పిచ్చివాడు, అది తెలియక నిన్ను ప్రేమించాడు, కానీ నువ్వు రాసిన ప్రేమ కథలో ప్రేమ ఉంది కానీ నీ మనసులో ప్రేమ లేదు భూమి అంటుండగా బాధగా చూస్తూ ఉంటుంది భూమి. ఇంతలో నువ్వు శరత్ చంద్ర గారి కూతురు అని తెలిసింది, అందుకే గగన్ని ఎలా వదిలించుకోవాలా అని ఫస్ట్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావు, మళ్ళీ అదే పని చేసావు. ఇంతతో విసుగొచ్చి వదిలేస్తాడు లేకపోతే చచ్చిపోతాడు అనుకున్నావు, కానీ అదేది జరగలేదు, అందుకే ఇంతలా ప్లాన్ చేసావు కదా అని నిలదీస్తూ ఉంటాడు చెర్రీ. బాధగా చూస్తూ ఉంటుంది భూమి. మీ నాన్న శరత్ చంద్ర అని తెలియగానే మా అన్నయ్య నీకు చిన్నగా కనిపించాడు కదా, అందుకే ఇలా చేసావు కదా. అసలు ప్రేమ అనే పేరుతో మోసం చేస్తున్న నీకు బజార్లో ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించే వాళ్ళకి తేడా ఏమీ లేదు భూమి అని చెర్రీ దారుణంగా మాట్లాడగానే లాగి పెట్టి కొడుతుంది భూమి. ఇప్పుడు భూమి నిజం చెప్తుందా, శారద కేపీల విడాకులు ఆపడానికే పెళ్ళి ఆపేశానన్న నిజం భూమి చెప్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.